ఈరోజు మేము శ్రీశైలంలోని అక్క మహాదేవి గుహలకు ప్రయాణం చేయుతున్నాం. ప్రస్తుతం నేను బోటింగ్ పాయింట్ దగ్గర రోప్వే సమీపంలో ఉన్నాను. ఈ వీడియోలో శ్రీశైలంలోని ప్రధాన విశేషాలు, ప్రయాణ వివరాలు అన్నింటినీ మీరు తెలుసుకోబోతున్నారు. నేడు ఉదయం 9 గంటలకు శ్రీశైలం రోప్వే సమీపంలోని బోటింగ్ పాయింట్కు చేరుకున్నాను. అదృష్టవశాత్తు టికెట్ పొందగలిగాను. ప్రతి పెద్దవారికి టికెట్ ధర ₹650, పిల్లలకు ₹520. 10 గంటలకు బోట్లోకి ప్రవేశించాను. బోటులో ప్రయాణం చేసే సమయంలో శ్రీశైలంలోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను సాక్షాత్కారం చేసుకోవచ్చు. పర్వతాలు, సస్యశ్యామల అడవులు, రాళ్ల మధ్యన ప్రవహిస్తూ ఉన్న కృష్ణానది అందాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రస్తుతం డ్యాం దాదాపు నిండిన స్థితిలో ఉండటం వల్ల నీటి మట్టం ప్రకృతి దృశ్యాలకు మరింత అందాన్ని జోడిస్తోంది. ప్రకృతి ప్రేమికులు మరియు ఫోటోగ్రఫీ ఆసక్తిగల వారికి ఇది ఒక అపూర్వమైన అనుభవంగా నిలుస్తుంది. మొత్తం ప్రయాణ సమయం సుమారు 1 గంట 30 నిమిషాలు. మొత్తం దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో మత్స్యకారుల ఇళ్లను చూడవచ్చు. ఇవి స్థానిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ సమీపంలోనే మనం అక్క మహాదేవి గుహలకు చేరుకున్నాము. అక్క మహాదేవి ప్రాముఖ్యత. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో ప్రసిద్ధ వీరశైవ మత సంతతత్వవేత్త. ఆమె విరహాంగనాగా ప్రసిద్ధి చెందారు. ఎల్లప్పుడూ భక్తి మరియు త్యాగంలో ఆత్మకూర్చుకున్నారు. అక్క గుహలు పవిత్ర ఆధ్యాత్మిక స్థలంగా భావింపబడతాయి. భక్తులు ఆమె తత్వసారాన్ని తెలుసుకునేందుకు వచ్చి ప్రార్థిస్తారు. సహజ సౌందర్యం మరియు సంప్రదాయ ప్రామాణికతతో ఈ ప్రదేశం పర్యాటకులకు ఆసక్తికరమైన గమ్యస్థానం. అక్క మహాదేవి గుహలు 12వ శతాబ్ది వీరశైవ సంత అక్క మహాదేవి పేరు మీద ఉన్నాయి. ఆమె ఈ గుహల్లో ధ్యానం, సాధన చేసింది. ఈ గుహలు నల్లమల కొండలలో కృష్ణానది పైకి ప్రవహిస్తున్న ప్రాంతం దగ్గరగా స్వాభావికంగా ఏర్పడినవి. అక్కడ సహజ కాచ్ ఒక భూభౌతిక అద్భుతంగా ఉంది. గుహలలో సహజంగా ఏర్పడిన శివలింగం ఉంది. దీనిని అక్క మహాదేవి పూజించింది. ఇది గుహలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అందిస్తుంది. గుహలలోకి వెళ్లే చిచ్చరలైన దారులు మరియు ఒక చిన్న స్మాల్ టన్నెల్ ఉంటాయి. భక్తులు ఒకసారి మాత్రమే గుహలోని గుహచమ్మరానికి లగలరు. అక్క మహాదేవి గుహలు పర్యాటకులకు, ధ్యాన ఆసక్తిగలవారికి సరైన ఆధ్యాత్మిక, సహజ అందాల అనుభూతిని ఇస్తాయి. ప్రారంభంలో అందరికీ సురక్షిత దర్శనం జరగాలని ఆశిస్తున్నాను. గుహలలో ఒక్కర్లేకుండా ఉండే పక్షుల వాసన ఉంటుంది. కొంత పరిమిత ఆక్సిజన్ ఉండటం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యం పెట్టుకుని గుహలోని శివలింగం దర్శనం పూర్తి చేశాము. ఇప్పుడు శ్రీశైలం వైపు తిరిగి వస్తున్నాం. అక్క మహాదేవి గుహలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే చిన్న సూచనలు మీకోసం. ఉదయం 6 గంటలకు రోప్వే టికెట్ కౌంటర్కి వచ్చి మీ పేర్లు నమోదు చేసేస్తే బాగుంటుంది. అదే రోజు ఉదయం 8 గంటల సమయంలో నేరుగా బోటింగ్ పాయింట్కి వెళ్లి అక్కడే టికెట్లు తీసుకోవచ్చు. లంచ్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ బాగా చేసి బయలుదేరండి. రోప్ పాయింట్ దగ్గర బిస్కెట్లు, నీటి బాటిళ్లు, చిప్స్ లాంటివి చాలా ఖరీదుగా ఉంటాయి. కాబట్టి ఇంటి నుంచే తీసుకురావడం మంచిది. మధ్యాహ్నం తినడానికి స్నాక్స్ లేదా భోజనం కూడా వెంట పెట్టుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ట్రిప్ మరింత ఆనందకరంగా, సౌకర్యంగా ఉంటుంది.